జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మానవ జీవితంలో, జీవన విధానంలో, దైనందిన కార్యక్రమాలలో ఇంద్రియాల పాత్రను గురించి తెలుసుకున్నారు. ఇంద్రియాల పాత్రను గురించి మీరు తెలుసుకున్నారు. వాస్తవానికి నాగరికత అంటే ఇంద్రియాలను సంతృప్తిపరిచేటటువంటి ప్రత్యేకమైన జీవన విధానం. అది ఒక ప్రమాదకరమైన జీవన విధానం. గత 20,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవుడు చేసినటువంటి శ్రమ అంతా కూడా బూడిదలు పోసిన పన్నీరైంది. ప్రపంచ పతనానికి మూల కారణమైంది. మనిషి తన చుట్టూ విషవలయాన్ని సృష్టించుకున్నాడు. దానిలో పూర్తిగా బందీ అయ్యాడు. దాని నుండి బయటపడలేకపోతున్నాడు. కాబట్టి ఇంద్రియాలను నెగిటివ్ వైపుకు మళ్లించేటట్లయితే మనిషి జీవితం సమూలంగా పతనమవుతుంది. అదే ఇంద్రియాలను ఉన్నత మార్గం వైపుకు మళ్లించేటట్లయితే జీవితం 100% సద్వినియోగపడుతుంది, సార్థకమవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఇంద్రియ చైతన్యం పూర్తిగా దుర్వినియోగపడుతుంది. మనుషులు నిగ్రహాన్ని కోల్పోతున్నారు. విపరీతంగా పొరపాటు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. దానివల్ల అంతరంగం పూర్తిగా కలుషితం అవుతుంది. చేసిన పొరపాట్ల వల్ల పాపభీతి పెరుగుతుంది, అపరాధ భావం పెరుగుతుంది, అంతరాత్మకు విరుద్ధమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది. తెలివి, మేధా సంపత్తి సద్వినియోగపడలే, దుర్వినియోగపడుతుంది. దీనికి అంతటికి మూల కారణం ఇంద్రియాలే కదా. ఆ ఇంద్రియాల వెనకే ఉంది, మనసుంది. కాబట్టి మనసును, ఇంద్రియాలను వేరు చేయకూడదు. మనసు కూడా ఇంద్రియాల్లో ఒక భాగమే. మనసు ఇంద్రియాలను అదుపు చేయగలిగితే మనిషి మానవత్వం వైపుకు మళ్ళతాడు. ఇంద్రియాలను అదుపు చేయలేకపోతే మనిషి దానవత్వం వైపుకు మళ్ళుతాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుతున్నటువంటి వార్తలను మొత్తాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి, విశ్లేషించండి, లోతుగా అధ్యయనం చేయండి. మనిషి ఏమవుతున్నాడు? పతనమవుతున్నాడు. కామము, క్రోధము, లోభము, మోహము, మతము, మాత్సర్యం, రాగము, ద్వేషం, మమకారం, అభిమానం విపరీతంగా పెరుగుతున్నాయి. మిగతా జాతులకి ఇవేమీ లేవు కదా. ఈ సమస్యలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, రుగ్మతలు లేవు కదా. ఒక్క మానవ జాతికే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? ఎందుకు ఇటువంటి భయంకరమైనటువంటి రుగ్మతలు వస్తున్నాయి? అందుకు మూల కారణం ఏంటి? అందుకు మూల కారణం ఇంద్రియాలను అదుపు చేయలేకపోవటమే. ఈరోజు మీరు మానవ జీవితంలో, జీవన విధానంలో ఇంద్రియాలను సద్వినియోగపరుచుకుంటే, సక్రమంగా వినియోగించుకునేటట్లయితే మనిషికి కలిగేటటువంటి ప్రయోజనాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదే శీల సంపద. చాలామంది సంపద కోసం పరితపిస్తూ ఉంటారు. కానీ ఆ సంపద అంతా లోపలే ఉంది, బయట లేదు. ఆ సంపదను పెంపొందించుకోవటంలో కీలక పాత్ర పోషించేవి ఇంద్రియాలే. కాబట్టి ఇంద్రియాలే శీల సంపదను పెంపొందించుకోవటానికి మూల కారణమవుతాయి. ఇంద్రియాలను ఉద్రేకపరిచేటట్లయితే మనిషి
మనిషి శీలాన్ని కోల్పోతాడు. ఇంద్రియాలను నిగ్రహించేటట్లయితే, అదుపు చేసేటట్లయితే మనిషి శీల సంపదను పెంపొందించుకుంటాడు. అంతరంగంలో శీల సంపదను పెంపొందించుకోగలిగితే మనిషి విశ్వంలో ఏమైనా సాధించగలుగుతాడు. శీల సంపద లేనటువంటి వ్యక్తి సమూలంగా పతనమవుతాడు. మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను. బాహ్యముఖ ప్రయాణంలో జీవించే వ్యక్తి శీల సంపదను పోగొట్టుకుంటాడు. అంతర్ముఖ ప్రయాణంలో జీవిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలని భావించేటటువంటి వ్యక్తి శీల సంపదను పెంపొందించుకుంటాడు. శీల సంపద లేని వ్యక్తులే భౌతిక సంపద కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఎవరైనా భౌతిక సంపద కోసం ఆరాటపడుతున్నారంటే వాళ్ళు శీల సంపదను కోల్పోతున్నారని గుర్తుపెట్టుకోండి. బాహ్యముఖ ప్రయాణమే చాలా ప్రమాదకరమైంది. బంధాలు పెరుగుతున్నాయంటే మనసు కలుషితం అవుతున్నట్లే కదా. మనసు కలుషితం అవుతుందంటే శీల సంపద తగ్గుతూ ఉన్నట్లే కదా. మనిషి అంతరంగంలో సంస్కారాలు ఉంటాయి. మంచి సంస్కారాలు ఉంటాయి, చెడు సంస్కారాలు ఉంటాయి. ఉత్తమ సంస్కారాలుంటే ప్రపంచంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటే ప్రపంచంతో ఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంతో ఘర్షణ పడేటటువంటి వ్యక్తులు శక్తిని కోల్పోతుంటారు. ప్రపంచంతో సత్సంబంధాలను ఏర్పరచుకునేటటువంటి వ్యక్తులు శక్తిని పొందుతూ ఉంటారు. అటువంటి సత్సంబంధాలను పెంపొందించుకొని సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందాలంటే మనిషికి శీల సంపద కావాలి. ప్రవర్తన ఉన్నతంగా ఉత్తమంగా ఉండాలి. మనిషి ప్రతి కదలికలో కూడా ఆదర్శవంతమైన జీవన విధానం ఉండాలి. మంచి చెడు సంస్కారాల మోతాదును బట్టే మనిషి యొక్క ప్రవర్తన కొనసాగుతుంది. ద సమ్ టోటల్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇంప్రెషన్స్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్ అన్నారు. మనిషికి భౌతిక సంపద పైన పర్వాలేదు, ఆరోగ్యాన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ శీలాన్ని మాత్రం కోల్పోకూడదు. శీలాన్ని కోల్పోయినటువంటి వ్యక్తికి అశాంతి, అసంతృప్తి తారాస్థాయిలో ఉంటాయి. అంతరంగం పూర్తిగా అలజడిగా ఉంటుంది. అపరాధ భావం ఎక్కువగా ఉంటుంది. పాపభీతి ఎక్కువగా ఉంటుంది. ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటుంది. అణుచుకునే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. రహస్యాలను దాచుకునే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో ఫ్రీగా కలవలేడు, ఇతరులను కలుపుకోలేడు. శీల సంపదను కోల్పోయినటువంటి వ్యక్తి ప్రజా సంబంధాల్లో పూర్తిగా వైఫల్యం చెందుతాడు. భోగలాలస జీవితం అనేది విషంతో సమానం. కానీ జ్ఞానపరంగా ఎదగనటువంటి వ్యక్తులకి ఆ విషమే అమృతంగా భ్రమింపజేస్తుంది. కాబట్టి విషతుల్యమైనటువంటి అతి ప్రమాదకరమైనటువంటి భోగలాలస జీవితం నుండి మనిషి బయటపడగలిగితే అతను జీవిత పరమార్థం నెరవేర్చుకోగలుగుతాడు. ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకోవాలని భావించే ప్రతి వ్యక్తి కూడా కలుషితంగానే ఉంటాడు. మనుషుల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సమాజమే గ్రంథాలయం. ప్రతి మనిషి జీవితం కూడా ఒక గ్రంథమే.
ఆ సమాజం నుండి, వ్యక్తుల నుండి మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అపారమైనటువంటి విలువైనటువంటి సమాచారాన్ని మనం పొందొచ్చు. అమాయకులను, అజ్ఞానులను, అపరిపక్వంగా జీవించే వాళ్ళని మీరు గమనించండి. వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది కదా, సుదీర్ఘ ఆయువు ఉంటుంది కదా, అంతరంగం ఎంతో కొంతమేరకు ప్రశాంతంగా ఉంటుంది కదా, సంతృప్తి కూడా ఉంటుంది కదా. ఇక అంతకంటే జీవితానికి ఏం కావాలి? అది ఆధ్యాత్మికవేత్తలను గమనించండి. కోట్లాది మందిచే పూజలు అందుకునే అర్హతను పొందుతారు. ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించడంలో విజయవంతమవుతారు. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ప్రభావం కొనసాగుతుంది. మరణాన్ని జయించగలుగుతారు. కారణ జన్ములవుతారు. జీవన ముక్తులవుతారు. జీవితాన్ని తెరిచిన పుస్తకం మాదిరిగా చూపించగలుగుతారు. జీవితాన్నే సందేశంగా మలచగలుగుతారు, చూపించగలుగుతారు. కాబట్టి అమాయకుల కన్నా ఆధ్యాత్మికవేత్తలు అన్ని విధాల ఉన్నతమైన వాళ్ళు. అజ్ఞానం అనేది ఎంతో కొంత మేరకు ఉపయోగపడుతుంది. కానీ ఆత్మజ్ఞానం మాత్రం మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దుతుంది. మానవత్వం వికసించి మాధవత్వం వెల్లివిరియాలంటే మనిషికి ఆత్మజ్ఞానం తప్పనిసరిగా అవసరం. ఆధ్యాత్మిక మార్గమే శరణ్యం, వేరే ప్రత్యామ్నాయమే లేదు. అయితే ఇక మూడో వర్గాన్ని తీసుకోండి. మేధావులు అంటే ఎవరు? శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాల పరిధులలో జీవించేవారు. శరీరాన్ని సుఖపెట్టేవారు, ఇంద్రియాలను రెచ్చగొట్టేవారు, కోరికలను పెంచుకునేవారు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచం ఎందుకు పతనమవుతుందో, ఎందుకు రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయో, ఎందుకు మనిషి పశువులాగా ప్రవర్తిస్తున్నాడో, ఎందుకు జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకుంటున్నాడో, దానికి మూల కారణం ఒక్కటే. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం, మానసిక మట్టం. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం రెండు కూడా మానసిక మట్టంతో అనుసంధానమై ఉంటాయి. శారీరక సుఖం కానీ, కర్మేంద్రియాల పనితీరు కానీ తమో గుణానికి సంబంధించి ఉంటుంది. ఇంద్రియ మట్టం అనేటటువంటిది పూర్తిగా ప్రాణమయ కోశానికి సంబంధించి ఉంటుంది. కాబట్టి శారీరక మట్టం, ఇంద్రియ మట్టం రెండు కూడా మేధావుల్ని బలహీనపరిచాయి. కాబట్టి మేధావులు ప్రపంచాన్ని పూర్తిగా పతనం చేయడానికి మూల కారణం ఇంద్రియాలను విపరీతంగా ఉపయోగించటం, శీల సంపదను కోల్పోవటం, మాతృత్వాన్ని అనుభవించలేకపోవటం, మాతృత్వం అనేటటువంటి యజ్ఞంలో విజయవంతం కాలేకపోవటం, మానవ జీవితం సమూలంగా సర్వనాశనం కావటానికి మూల కారణం ఇంద్రియాలే కదా. కాబట్టి ఇంద్రియాలను అదుపు చేయటమా, రెచ్చగొట్టటమా? శీల సంపద ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంచే గౌరవించబడతాడు, ఆరాధించబడతాడు, పూజించబడతాడు, పూజలు అందుకునే అర్హతను పొందుతాడు.
మీరు ఒకసారి భారతదేశపు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని లోతుగా పరిశీలించండి. శీల సంపదను పెంపొందించే విధంగా రూపొందించబడింది. శీల సంపద అనేది వెలకట్టలేనటువంటి ఆభరణం వంటిది. శీల సంపదతో జీవించేటటువంటి వ్యక్తులు సాక్షాత్తు దేవతలే. దాని గురించి ఎంత చెప్పినా సరే సమాచారం సరిపోదు. భారతదేశపు ఆధ్యాత్మిక విధానం ఎంత గొప్పదో ఈ ఒక్క అంశంలోనే తెలిసిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సంపద 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 అంటున్నాం, ప్రాపర్టీ 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 అంటున్నాం. భౌతిక సంపద కావాలా, శీల సంపద కావాలా? అది సంపదే, ఇది సంపదే కదా. కానీ వదిలిపెట్టిపోయేటటువంటి సంపద భౌతిక సంపద. వారసులకు అందిస్తూ మన వెంట తీసుకెళ్ళేటటువంటి సంపదే శీల సంపద. శీల సంపద లేని వ్యక్తి బ్రతికుండి చనిపోతాడు. అడుగడుగున బలహీనపడుతూ ఉంటాడు. అంతరంగం పూర్తిగా అపరాధ భావంతో నిండిపోతుంది, పాపభీతితో పండిపోతుంది. ప్రపంచంలో ప్రవేశించేటటువంటి అర్హతను కోల్పోతాడు. ప్రజా సంబంధాలలో పూర్తిగా వైఫల్యం చెందుతాడు. జీవితానికి ఏది అవసరమో దాన్ని పోగొట్టుకుంటాడు. ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతూ ఉంటాడు. కుటుంబంలో కానీ సమాజంలో కానీ గౌరవ ప్రతిష్టలు పూర్తిగా కోల్పోతాడు. ప్రపంచంలో మనం పూజించవలసినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకటి తల్లి, రెండు తండ్రి. ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎప్పుడు పూజించబడతారు? ధర్మంగా జీవించేటప్పుడే పూజించబడతారు. ధర్మంగా జీవించగలిగితేనే పూజించబడతారు. అటువంటి ధర్మం ఏ విధంగా అనుభవంలోకి వస్తుంది? శీల సంపద ద్వారానే అనుభవంలోకి వస్తుంది. భార్యాభర్త ఇద్దరూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటే వాళ్ళలో యోగం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తలు విభేదిస్తూ ఉంటే, అధర్మంగా జీవిస్తూ ఉంటే వాళ్ళు రోగగ్రస్తులు అవుతారు. ఆ రోగాన్ని వారసులకు అంటిస్తారు. పార్వతీ పరమేశ్వర్లు, లక్ష్మి విష్ణుమూర్తి, సరస్వతి బ్రహ్మ. ఎందుకు వీళ్ళని పురాణాలలో ఉదహరించడం జరిగింది? వాళ్ళు ఒక్కొక్క పవిత్రమైన యజ్ఞానికి ప్రతిరూపాలు. సృష్టికి ప్రతిరూపమే సరస్వతి బ్రహ్మ. స్థితికి ప్రతిరూపమే లక్ష్మీనారాయణులు. లయానికి ప్రతిరూపమే పార్వతీ పరమేశ్వర్లు. ఒక మహోన్నతమైనటువంటి శక్తులకి ప్రతిరూపాలే ఆ జంటలు. ఆ జంటలు జీవించినటువంటి జీవన విధానం ఎంత ఆదర్శవంతమైందో మీరు ఆలోచించండి. అందుకే వాళ్ళు ప్రజలచే పూజలు అందుకున్నారు, ప్రజలచే పూజలు అందుకుంటున్నారు, ప్రజలు వాళ్ళని ఆరాధిస్తున్నారు. దేవాలయాల్లో వాళ్ళ విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. వాళ్ళని మనసులో తలుచుకుంటేనే అంతరంగంలో ఉన్నటువంటి కలుషితం కరిగిపోతుంది. మానవులు కూడా ఆ విధంగా జీవిస్తే ఎలా ఉంటుంది?
మానవులలో కూడా చనిపోయిన తర్వాత ప్రజల చేత పూజలు అందుకోబడేటటువంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి, గమనించండి. వాళ్ళలో ఉన్నది ఒకే ఒక విశిష్టమైనటువంటి లక్షణం, అదే ఇంద్రియ నిగ్రహం, అదే శీల సంపద. శీల సంపద అనేది చిన్నప్పటి నుంచి అలవడాలి. దాని గురించి విద్యార్థి దశలోనే తెలుసుకోవాలి. దాని యొక్క ఔన్నత్యాన్ని గురించి విద్యార్థికి తెలియజేయాలి. ఒకప్పుడు బ్రహ్మచర్యంలో ధర్మాన్ని గురించే బోధించేవాళ్ళు, శీలాన్ని గురించి తెలియజేసేవాళ్ళు. ధర్మాన్ని శీలాన్ని ఆచరిస్తూ ఉంటే జీవితం అంతా సాధన జరిగిపోతూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ధర్మాన్ని కాలరాచి శీలానికి కళంకం తెచ్చుకొని విలువలేని భౌతిక సంపదను అనూహ్యంగా సమకూర్చుకొని శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడి అన్ని విధాల బలహీనమై రుగ్మత భయంతో, మరణ భయంతో మనుషులంతా ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు తీస్తున్నారు. కానీ ఆధ్యాత్మికత బాహ్య ప్రపంచంలో లేదు. బాహ్య ప్రపంచం నుండి నువ్వు పొందవలసిందంటూ ఏమీ లేదు. నీ అంతరంగంలో కలుషితం ఉండి, జీవన విధానంలో పొరపాట్లుండి, జీవన శైలి సక్రమంగా లేకుండా ఆధ్యాత్మికత పేరుతో సాధనలు కొనసాగించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. ఆసనాలు అంటున్నారు, సూర్య నమస్కారాలు అంటున్నారు, ప్రాణాయామం అంటున్నారు, బంధాలు అంటున్నారు. ఏమిటిదంతా? లోపల కలుషితం ఉండి భౌతిక శరీరాన్ని శుద్ధి చేస్తే ఎట్లా? పాత్ర ముఖ్యమా, లోపల పదార్థం ముఖ్యమా? లోపల పదార్థం కలుషితంగా ఉంటే పాత్రకి విలువేముంటుంది? లోపలి పదార్థం పవిత్రంగా ఉంటే పాత్రకి విలువ వస్తుంది కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తమోగుణము, రజోగుణం బలీయంగా ఉన్నటువంటి వాళ్ళకి శీల సంపద ఉండదు. కారణం ఏంటి? వాళ్ళు భౌతిక సంపద కోసం పరితపిస్తూ ఉంటారు. ధర్మం యొక్క విలువ తెలియదు. శీలాన్ని పెంపొందించుకునే అవకాశమే లేదు. అందువలననే వాళ్ళు ప్రకృతిచే శిక్షించబడుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మికతను గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే అతనికి ఆధ్యాత్మికతను గురించి కనీస పరిజ్ఞానం కూడా లేదని గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికత అనగానే సమాచారం కాదు, ఆచరణ చాలా ముఖ్యం. ఆచరించిన సమాచారం అతి ప్రమాదకరం, మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది. జ్ఞానయోగం చాలా ప్రమాదకరమైంది. జ్ఞానాన్ని తెలుసుకుంటే ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి జ్ఞానం ఎందుకు? యోగం కోసం. జ్ఞానాన్ని తెలుసుకొని యోగంలో జీవించకపోతే తెలుసుకున్నది మొత్తం ఏమవుతుంది? అహంకారాన్ని పెంచుతుంది. అహంకారం పెరుగుతుందంటే శీల సంపద ఏమవుతుంది? హరించుకుపోతుంది. కాబట్టి శీల సంపద అనగానే కేవలం సెక్స్కు సంబంధించింది ఒక్కటే కాదు, అనేక అంశాలు అందులో ఇమిడి ఉంటాయి. అటువంటి శీల సంపదను పెంపొందించుకోవటానికి ఒకే ఒక రాచబాట ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడమే. ఆ ఇంద్రియాలు ఎక్కడున్నాయి? అన్నమయ కోశంలో ఉన్నాయి, ప్రాణమయ కోశంలో ఉన్నాయి. కాబట్టి మనిషిని పతనం చేసే కోశాలు రెండు ఏమిటి?
అన్నమయ కోశం ప్రాణమయ కోశమే. అన్నమయ కోశం సక్రమంగా లేకపోతే తమోగుణం పెరుగుతుంది. ప్రాణమయ కోశం సక్రమంగా లేకపోతే రజోగుణం పెరుగుతుంది. తమోగుణం రజోగుణం రెండు పెరుగుతున్నాయి అనుకోండి, ఇంకా సత్వగుణానికి అవకాశం లేదు. సత్వగుణానికి అవకాశం లేకపోతే సమత్వాన్ని కోల్పోతారు, సమతుల్యాన్ని కోల్పోతారు, సాత్విక భావన ఉండదు, మనిషి పదే పదే తప్పులు చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి పదే పదే తప్పులు చేస్తున్నాడంటే అతనికి శీల సంపద లేదని గుర్తుపెట్టుకోండి. తప్పు అని తెలిసి కూడా తప్పులు చేస్తున్నారంటే వాళ్ళని క్షమించకూడదు. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు గమనించండి, తప్పులు చేస్తూనే ఉన్నారు. కాంతా కనకాల కోసం కకృతి పడుతున్నారు. ఆధ్యాత్మిక మార్గానికే కళంకం తెస్తున్నారు. భౌతికవాదపు మత్తును పెంచుకుంటున్నారు. సంస్థలను భౌతికంగా విస్తరింపజేయాలని ఆరాటపడుతున్నారు. ఇతర సంస్థలతో పోటీ పడుతున్నారు. అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఉంటుంది. అందుకు మూల కారణం ఏంటి? వాళ్ళు కూడా శారీరక ఇంద్రియ మట్టాలకి పరిమితం అవుతున్నారు. మనసుకి ఇచ్చేటటువంటి సమాచారం మొత్తం కలుషితంగా ఉంటుంది. వాస్తవానికి ఆహారం 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 అంటున్నారు కదా. ఆహారం అంటే ఏంటి? అన్నమయ కోశానికి ఇచ్చేది ఆహారం కాదు, ప్రాణమయ కోశానికి ఇచ్చేటటువంటి సమాచారం కూడా ఆహారమే కదా. జ్ఞానేంద్రియాలన్నీ చెడు సమాచారం కోసం ప్రపంచంలోకి పరుగులు తీస్తున్నాయంటే అది ఆహారమే కదా. కాబట్టి అన్నమయ కోశానికి ఇచ్చేటటువంటి ఆహారం కానీ, ప్రాణమయ కోశానికి ఇచ్చేటటువంటి ఆహారం కానీ చెడు ప్రవృత్తితో కూడి ఉందనుకోండి, శీల సంపద హరించుకుపోతుంది. ఒక వ్యక్తి తొందరపడి తప్పు చేస్తున్నాడంటే దాని వెనుక బలమైనటువంటి ప్రేరణ ఉంటుంది. ఆ బలమైనటువంటి ప్రేరణ బాహ్య ప్రపంచానికి సంబంధించింది కానే కాదు, అంతర సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది. మనం బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు, మన అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి. శీల సంపదను పెంపొందించుకోవాలి అని పరితపించేటటువంటి వ్యక్తి తనను గురించి తాను ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటాడు. అతనిలో ఒకే ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉంటుంది, అదే విచక్షణ. ఏది చెయ్యాలో అది చేస్తాడు, ఏది చేయకూడదు అది చెయ్యడు. ఎలా ఉండాలో అలా ఉంటాడు, ఎలా ఉండకూడదు అలా ఉండడు. జీవితాన్ని ఎలా కొనసాగించాలో స్పష్టమైనటువంటి లోతైనటువంటి విశ్లేషణ ఉంటుంది. ఎప్పుడైతే లోతైన విశ్లేషణ ఉంటుందో అతను తప్పు చేసే అవకాశం లేదు. నేను మరొక విషయం చెప్తున్నాను. మానవుడు మహోన్నతంగా ఎదగాలంటే తప్పనిసరిగా శీల సంపదను కాపాడుకోవాలి. శీల సంపదకు మాతృత్వానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. శీల సంపద కోల్పోయాడంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం భగ్నమవుతుంది. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం భగ్నమైందంటే కుటుంబం నుండి గౌరవ ప్రతిష్టలు కోల్పోతాడు. కుటుంబ సభ్యుల నుంచి గౌరవ ప్రతిష్టలు కోల్పోవటం జరిగితే సమాజంలో రాణించే ప్రసక్తే లేదు. కాబట్టి శీల సంపద అనేది చాలా కీలకమైంది. అటువంటి శీల సంపదలో ప్రధాన కీలక పాత్ర పోషించేవి ఇంద్రియాలే. మరొక కీలకమైనటువంటి విషయం చెప్తాను. ఎప్పుడైతే శరీరం బలహీనపడుతుందో, ఇంద్రియ ఉద్రేకం ఎక్కువగా ఉంటుందో,
అటువంటి వ్యక్తులు శారీరక అవసరాల కోసం ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. ఇంద్రియాలను సంతృప్తి పరచడం కోసం విపరీతంగా ఆరాటపడుతూ ఉంటారు. ఆ విధంగా ఇంద్రియాలను సంతృప్తి పరిచేటటువంటి విధానంలో అక్రమ మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. ధర్మం అని తెలిసినా సరే ఆచరించలేరు. ఎందుకంటే వెనక నుండి అవసరం ఆ విధంగా మనిషిని రెచ్చగొడుతూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. అవసరం అనేది పెరుగుతూ ఉన్నప్పుడు మనిషి అధర్మాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకసారి ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. ధర్మం అడుగంటుతూ ఉంది కదా, అధర్మం పెరుగుతూ ఉంది కదా. దానికి మూల కారణం ఏంటి? అవసరాలు పెరగటమే. భౌతిక అవసరాలు తీరాలి, శారీరక అవసరాలు తీరాలి, ఇంద్రియాల అవసరాలు కూడా తీరాలి. ఇంద్రియాలను అణిచిపెట్టకూడదు, తొక్కి పట్టకూడదు, వాటిని పూర్తిగా బలవంతంగా నొక్కి పట్టకూడదు. అందువల్ల వాటి తీవ్రత ఇంకా పెరుగుతుంది. అది ఇంకా ప్రమాదకరం. సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్ అంటారు. ఇంద్రియాలను మనం సప్రెస్ చేస్తున్నామంటే వాటిని పరోక్షంగా ఉద్రేకపరుస్తున్నట్లే. అణిచిపెట్టకూడదు, తొక్కి పట్టకూడదు, నొక్కి పట్టకూడదు, బలవంతంగా అణిచివేయకూడదు. చాలా ప్రమాదకరం. అందుకే బ్యాలెన్స్ ఉండాలి, సమత్వం ఉండాలి, సమతుల్యం ఉండాలి. ఆ సమత్వం సమతుల్యం ఎప్పుడు వస్తుందంటే తమో గుణము రజోగుణం రెండు కూడా సమాన పాళల్లో ఉండాలి. తమోగుణం ఎక్కువ ఉందంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం ఎక్కువ ఉందంటే తమోగుణం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఒకటి ఎక్కువగా ప్రకోపించిందంటే అంతే మోతాదులో తర్వాత రెండవది కూడా ప్రకోపిస్తుంది. భయపడే వ్యక్తిని మీరు జాగ్రత్తగా గమనించండి. విపరీతంగా ఉద్రేకపడుతూ ఉంటాడు. ఆ ఉద్రేకం ఎప్పుడు వస్తుంది? భయాన్ని అణుచుకుంటూ 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 ఉండి ఒక్కసారిగా ఉద్రేకం లావాలాగా పొంగుతుంది. దాన్నే మూర్ఖత్వం అంటారు. తమోగుణం యొక్క మోతాదు పెరుగుతుందంటే రజోగుణం మోతాదు కూడా పెరుగుతుంది కదా. రజోగుణం మోతాదు పెరుగుతుందంటే తమోగుణం మోతాదు కూడా పెరుగుతుంది కదా. అమాయకులకి, అజ్ఞానులకి, అపరిపక్వంగా జీవించే వాళ్ళకి, తమో రజోగుణాల మధ్య ఘర్షణ పడే వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటి? అమాయకుల్లో కానీ, అజ్ఞానంలో కానీ, అపరిపక్వంగా జీవించే వాళ్ళలో కానీ తమోగుణం రజోగుణం రెండు కనిష్ట స్థాయిలో ఉంటాయి. కానీ మేధావులలో, ప్రపంచం అనే మత్తులో జీవించే వాళ్ళలో, భౌతికవాదాన్ని పెంచి పోషించే వాళ్ళలో, వస్తు సంపద మధ్య జీవించేటటువంటి వాళ్ళలో, ఖరీదైన జీవితానికి అలవాటు పడేటటువంటి వాళ్ళలో, ప్రాపంచిక విషయ వాంఛల కోసం వెంపర్లాడేటటువంటి వాళ్ళలో తమోగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది. రెండూ ఉంటాయి. రెండు అసమానంగా ఉంటాయి, అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి. అలా ఉన్నటువంటి వ్యక్తి నిగ్రహాన్ని కోల్పోతాడు. ఒక విషయం చెప్పండి, మానవ మేధస్సు చాలా సున్నితమైంది, సూక్ష్మమైంది కదా. జీవితంలో ఒక్కసారి చెయ్యరాని తప్పు చేస్తే అతని అంతరంగం జీవితాంతం మదన పడుతూనే ఉంటుంది. ఒక్కసారి చేయకూడనటువంటి పొరపాటు జరిగిందంటే అది జీవితాంతం వెంబడిస్తూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. తప్పు చేసినటువంటి వ్యక్తుల యొక్క అంతరంగాన్ని మీరు గమనించండి. శీల సంపదతో జీవించేటటువంటి వ్యక్తుల యొక్క అంతరంగాన్ని మీరు గమనించండి. ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో. కాబట్టి నోరు కానీ, చర్మం కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, సెక్స్ అవయం కానీ, ఈ 6 కూడా శీల సంపదను హరించి వేసేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అవయవాలు.
కాబట్టి ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి. చేతులు కానీ కాళ్ళు కానీ మలనాంగం కానీ కేవలం దైనందిన కార్యక్రమాలకు సంబంధించినవి. కానీ మనిషిలో సంస్కారాలను లోతుగా ప్రవేశపెట్టేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి ఇంద్రియాలు ఏమిటంటే పంచ జ్ఞానేంద్రియాలు మరియు లైంగిక అవయవం. ఈ లైంగిక అవయవం అనేది చాలా కీలకమైంది. ఎందువల్ల అది సృష్టి కార్యానికి సంబంధించింది, సంతానోత్పత్తికి సంబంధించింది, జాతి మనుగడకు సంబంధించింది, జాతి అభివృద్ధికి సంబంధించింది. మన రక్తం చెమటను బిడ్డలకు అందించి వాళ్ళని ప్రయోజకులుగా చేయాలంటే మన రక్తం చెమట రెండు కూడా కలుషితంగా ఉండకూడదు. సహజ సిద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తులకి శీల సంపద ఉంటుంది. కృత్రిమమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తులకి అంతరంగం కలుషితంగా ఉంటుంది. సెక్స్ను బలవంతంగా అణుచుకోకూడదు. సెక్స్ను ఒక జీవిత భాగస్వామికి అంకితం చేయాలి. అప్పుడు దైనందిన జీవితం, దాంపత్య జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. అటువంటి వాళ్ళు బిడ్డలకు వారసత్వంగా తమ సంపదను పంచగలుగుతారు. మీకు ఒక కీలకమైన విషయం చెప్తున్నాను. బిడ్డలకు వారసత్వంగా భౌతిక సంపదను అందించాలి అని భావించేటటువంటి వ్యక్తులంతా కూడా శీల సంపద యొక్క విలువ తెలియనటువంటి వాళ్ళే. అధర్మంగా అక్రమంగా సంపాదించాలి అనే భావన బలీయంగా ఉందంటే అక్కడ శీలం ఉండనట్లే కదా. మేరు పర్వతం లాంటి శీల సంపద ఉంటే చిన్న చిన్న రాళ్ల కోసం ఆశించాల్సిన అవసరం ఏంటి? వివాహ వ్యవస్థ పూర్తిగా కలుషితమైంది. అవగాహన లేనటువంటి బలవంతపు వివాహాలు జరుగుతున్నాయి. అవగాహన కోసం ప్రేమలు అంటున్నారు. ఆ ప్రేమలు కూడా కలుషితంగా ఉన్నాయి. అందుకు మూల కారణం ఏంటి? ఇంద్రియ ఉద్రేకంతో ప్రేమించుకుంటున్నారు తప్ప ఇంద్రియ నిగ్రహంతో జీవితాలను కొనసాగించాలని భావించడం లేదు కదా. ప్రేమ వ్యవహారాలు సమూలంగా వైఫల్యం చెందడానికి మూల కారణం ఏంటి? ఇంద్రియ ఉద్రేకం కోసం ఆరాటపడుతున్నారు. ఇంద్రియాలను ఉపయోగించుకోవటం కోసం ఆరాటపడుతున్నారు. తన అవసరం తీర్చుకోవటం కోసం మరొక వ్యక్తి యొక్క శీలాన్ని హరించి వేయాలనుకుంటున్నారు. శీలాన్ని హరించి వేయాలి అని భావించే వ్యక్తిని ఏ వ్యక్తి కూడా విశ్వసించరు. విశ్వసించే అవకాశం కూడా లేదు. శీలాన్ని హరించి వేయటం కోసం, శారీరక అవసరం కోసమే ప్రేమలు అనుకున్నప్పుడు ఆ ప్రేమలు కృత్రిమంగా ఉంటాయి కదా, ప్రమాదకరంగా ఉంటాయి కదా. కాబట్టి శారీరక అవసరం కోసమే కలుస్తున్నప్పుడు ఒక దశకు పోయిన తర్వాత శారీరక అవసరం తీరిన తర్వాత విభేదాలు పెరుగుతాయి కదా, ద్వేషాలు పెరుగుతాయి కదా. అందుకే ఇవాళ శీల సంపద అనేటటువంటి అంశమే అపహాస్యం అవుతుంది. శీల సంపదను కోల్పోయే వాళ్ళు మొత్తం కూడా మేధావులే, చదువుకున్నవాళ్ళే. అందుకే ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూజ్లెస్ అండ్ మోర్ ఓవర్ డేంజరస్ అన్నారు. శీల సంపదను హరించి వేసేటటువంటి విద్య నిరుపయోగం మరియు ప్రమాదకరం అన్నారు. వీటన్నిటికీ మూలం ఏందో ఆలోచించండి. ఇంద్రియాలు మనిషిని ఉద్రేకపరచటమే, మనిషి ఇంద్రియాలకు బానిస కావటమే, శారీరక అవసరం కోసం, ఇంద్రియాల వినోదం కోసం మనిషి ఎప్పుడైతే ఆరాటపడుతూ ఉంటాడో
అతను ఉన్నతంగా ఆలోచించలేడు, ఉన్నతంగా జీవించలేడు, ధర్మాన్ని అనుసరించలేడు, శీల సంపదను పెంపొందించుకోలేడు. ఇవాళ సంసారుల కన్నా సన్యాసులకి ఎక్కువ గౌరవ ప్రతిష్టలు ఎందుకు లభిస్తున్నాయంటే వాళ్ళు అత్యంత విలువైనటువంటి అవసరమైనటువంటి లైంగిక జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. వాళ్ళని గౌరవించడానికి మూల కారణం ఏంటి? వాళ్ళు శారీరక అవసరాలను కూడా వదులుకుంటున్నారు, ఇంద్రియాల వినోదాన్ని వదులుకుంటున్నారు, కఠోరమైన కఠినమైనటువంటి నియమాలను పాటిస్తున్నారు, అందరికీ ఆదర్శవంతమైన జీవన విధానం కొనసాగిస్తున్నారు. అందుకే గృహస్థులు సన్యాసుల్ని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ప్రేమను పొందే అర్హత ఎప్పుడు వస్తుందంటే శీల సంపద ఉంటేనే వస్తుంది. శీల సంపదను కోల్పోయిన వ్యక్తి ప్రేమను పొందే అర్హత లేదు, పూజించబడేటటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి శీలాన్ని గురించి కరెక్ట్గా తెలుసుకుంటే చాలు, జీవితం నందనవనం అవుతుంది. అడుసు త్రొక్కనేలా కాలు గడగనేలా అంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదంటారు. కొండెక్కటం చాలా కష్టం, జారిపడటం చాలా సులభం. జారిపడ్డ తర్వాత మరలా కొండెక్కటం చాలా కష్టం, అసాధ్యం కూడా. అందుకే జారి పడకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళగలగాలి. మన చుట్టూ కలుషితమైన వాతావరణం ఉన్నప్పుడు శీల సంపదను నిలబెట్టుకోవటం, పెంపొందించుకోవటం చాలా కష్టతరమే. ఎందువల్ల ఇంద్రియాలు ఆ వైపుకే వెళుతూ ఉంటాయి. కానీ మనిషికి లోతైనటువంటి ఆలోచన విధానం ఉండి జీవితాన్ని గురించి అవగాహన కలిగేటట్లయితే విచక్షణను కోల్పోయే ప్రసక్తే లేదు. విచక్షణ కోల్పోవటం అంటే జరిగితే ఆ వ్యక్తికి జీవితం పట్ల అవగాహన లేదని గుర్తుపెట్టుకోండి. ఇక చివరికి ఒక మాట చెప్తున్నాను. భారతదేశపు ఆధ్యాత్మిక జీవన విధానం మొత్తం కూడా శీల సంపద అనేటటువంటి సూత్రం మీదనే నడిచింది. దీన్ని చాలామంది గ్రహించడం లేదు. ఆధ్యాత్మికత అనగానే ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్ అనుకుంటున్నారు. అది 100% అవాస్తవం. కొంతమంది సంభోగం నుండి సమాధి అంటున్నారు. అది ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఫ్రీ సెక్స్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. ఏ తల్లైనా తాను వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ కూడా తన కూతురు పవిత్రంగా ఉండాలని కోరుకుంటుంది. అంటే తాను అనుసరించేటటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించింది కాబట్టి తన బిడ్డకు ఆ కళంకం రాకూడదని చెప్పి తన జీవితాన్ని పణంగా పెట్టి త్యాగం చేస్తుంది. మీరు చూడండి, సమాజంలో నైతిక విలువలు పెంపొందించబడాలంటే భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా శీలానికి ప్రతిరూపంగా ఉండాలి. జీవితాంతం శీలాన్ని కాపాడుకోవాలి, శీల సంపదను పెంపొందించుకోవాలి. భౌతిక సంపద కోసం ఆరాటపడకూడదు. భౌతిక సంపద వల్ల శీలాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కానీ శీల సంపదను పెంపొందించుకున్న మరుక్షణమే భౌతిక సంపద సునాయాసంగా సమకూరుతుంది. ఎందువల్ల సమాజంలో 100,000 మంది తమను గౌరవిస్తూ ఉంటే అదే తమకు ఆస్తి అవుతుంది. మనీ ప్రాపర్టీ ముఖ్యం కాదు, మెంటల్ ప్రాపర్టీ చాలా ముఖ్యం. ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి అసూయపడుతున్నాడంటే అది మీకు శాపం అవుతుంది కదా. ఒక వ్యక్తి మీ ఆదర్శవంతమైన జీవితాన్ని చూసి, గమనించి
మిమ్మల్ని మనసులో అభినందిస్తున్నాడంటే అదే మనకు ప్రాపర్టీ కదా. విలువలేని భౌతిక సంపదకు విలువనిచ్చే వాళ్ళంతా కూడా శీల సంపద యొక్క విలువను తెలుసుకోలేరు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రలోభ పెట్టేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కానీ మనిషి మాత్రం స్టీల్ మాదిరిగా ఉండాలి, ఉక్కు మాదిరిగా ఉండాలి. ప్రలోభాలకు లొంగనప్పుడే మనిషి జీవితం ఆదర్శవంతమవుతుంది. ప్రలోభాలు ఉండాలి, వాటికి లొంగకూడదు. అలా లొంగని జీవితాన్ని కొనసాగించేటప్పుడు కొంత ఘర్షణ కూడా ఉంటుంది. ఎందువల్ల చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ బాగా ఉన్నాయి. వాళ్ళు ఇటువంటి వ్యక్తుల్ని పిచ్చివాడ మాదిరిగా చూస్తూ ఉంటారు, అసమర్థులుగా చూస్తూ ఉంటారు. వీళ్ళేదో జీవితంలో కోల్పోతున్నారు అని భావిస్తూ ఉంటారు. కానీ వీళ్ళేమీ కోల్పోరు. వీళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి చెడును కోల్పోతున్నారు. అరిషడ్ వర్గాలను కరిగించుకుంటున్నారు, త్యాగం చేస్తున్నారు. కాబట్టి బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి. శీల సంపద ఉన్న వ్యక్తి సాధన చేయాల్సిన అవసరం ఏంటి? శీల సంపద లేని వ్యక్తి సాధన చేస్తే ప్రయోజనం ఏంటి? సాధన 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 రెండూ పనిలేదు. ఇక ఏం సాధించాలని సాధన? ఏం పోగొట్టుకుంటున్నావో తెలిస్తే నీకు సాధన విలువ తెలుస్తుంది. అందుకే ఆధ్యాత్మికత అంతా కూడా కలుషితంగా తయారైంది, అశాస్త్రీయంగా తయారైంది, మూఢనమ్మకాలు ఇరుక్కుంది. అందుకు మూల కారణం ప్రపంచంలోకి పరుగులు పెడుతున్నటువంటి ప్రచారం చేసే వాళ్ళే మూల కారణం అవుతారు. ఆచరించకుండా బోధిస్తే ప్రయోజనం ఏమిటి? శీల సంపద ఉంటే సాధనతో పనేమిటి? శీల సంపద లేకుండా సాధన చేస్తే ప్రయోజనం ఏంటి? ఆలోచించండి. కాబట్టి ఇంద్రియ నిగ్రహానికి శీల సంపదకు మధ్యన అవినాభావ సంబంధం ఉంటుంది. ఇంద్రియ నిగ్రహమే శీల సంపదగా రూపాంతరం చెందుతుంది. శీల సంపద అనేది ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానం, దివ్యత్వం వైపుకు మళ్లించేటటువంటి మహోన్నత జీవన విధానం. అటువంటి మహోన్నత జీవన విధానాన్ని అనుసరించి ఆచరించి శీల సంపదను పెంపొందించుకొని దివ్యత్వం వైపుకు మళ్ళీ జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.